హన్మకొండ శ్రేయ హోటల్లో నిర్వహించిన వన్డే మాస్టర్ క్లాస్లో మేకప్ ఆర్టిస్ట్ అరుణ మాట్లాడుతూ వర్షాకాలంలో వాటర్ ప్రూఫ్ మేకప్ వాడకం అందాన్ని రెట్టింపు చేస్తుందని పేర్కొన్నారు. తక్కువ ధరలో లభ్యమవుతున్న ఈ కిట్లు మహిళలకు మేకప్ చెదిరిపోకుండా నిలుపుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అతను చీట్ చేయడం వల్ల కొంచెం తక్కువైంది. సో నా సెకండ్ కాదా అనేది స్ప్రింకిల్ వాటర్ అన్నారు. ఓకే, వాటర్ స్ప్రింకిల్ చేద్దాం. అమ్మా exactly time? Yes, ma'am. హలో అండి, నేను అరుణ కురికల, మేకప్ ఆర్టిస్ట్, కాస్మెటిక్స్ సైకాలజిస్ట్. యాక్చువల్గా ఈ సెమినార్ పెట్టడం నా ఉద్దేశం ముఖ్య కారణం ఏంటి అంటే, వస్తున్నది శ్రావణ మాసం పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి నా వంతు ఏదైనా సహాయం చేద్దాము. మేకప్ ఆర్టిస్ట్లకి చిన్న చిన్న ఎథిక్స్ అని చిన్న చిన్న ఫార్ములాస్ వల్ల వాళ్ళ బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటారు అని నేను జస్ట్ అతి తక్కువ బడ్జెట్లో జస్ట్ 1000 రూపీస్లోనే నేను ఈ సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. ఐఎమ్ హ్యాపీ, రెస్పాన్స్ బాగా వచ్చింది. సో అందరికీ నా మెయిన్ ఉద్దేశం, నేను 30 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. సో నాకు ఎంత అయితే నాలెడ్జ్ ఉందో, నేను గెయిన్ చేసిన నా నాలెడ్జ్ అంతా జస్ట్ నా తోటి మేకప్ ఆర్టిస్ట్కి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఇలా సెమినార్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ సెమినార్ కాదండి, నేను వరంగల్లో చాలా సెమినార్స్ కండక్ట్ చేశాను. సో ఇది పెద్ద సెమినార్. ఇంకా ఇది వాటర్ ప్రూఫ్ అండ్ ఎయిర్ బ్రష్ అని కండక్ట్ చేశామండి. అంటే యూజువల్గా మనకి ఉన్న ఈ వాతావరణం ప్రాబ్లం వల్ల మేకప్ అనేది ఎక్కువ ఉండడం లేదు, అంటే లాంగ్ స్టే ఉండడం లేదు, డ్యూరబిలిటీ ఉండట్లేదు. సో ప్రతి ఒక్క క్లయింట్ అడుగుతుంది ఏంటంటే మేకప్ లాంగ్ స్టే ఉండాలి అని అడుగుతారు. సో దానివల్ల ఈ వాటర్ ప్రూఫ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి సో వాటర్ ప్రూఫ్ పెట్టడం జరిగింది. ఇంకా ఎక్కువగా ఇప్పుడు ఎయిర్ బ్రష్ మేకప్ అని కూడా పాపులర్ అవుతుంది. సో అందరూ సెలబ్రిటీస్ జనరల్గా చాలా స్మూత్గా ఫ్లాలెస్గా మేకప్ లుక్ లేకుండా నో లుక్ మేకప్ లుక్ లాగా ఉంటుంది అన్నట్టు. సో అలా కావాలని అడుగుతున్నారు. సో ఆ లుక్ కావాలి అని అంటే ఎయిర్ బ్రష్ తోటి చాలా సులభం అవుతుంది. సో ఎయిర్ బ్రష్ అండ్ వాటర్ ప్రూఫ్ మేకప్ 2 లుక్స్ ఇస్తున్నాను ఈ సెమినార్లో ఈరోజు. అంటే జనరల్గా మేకప్స్ అంటే అన్ని కెమికల్స్ అని అనుకోవాలి. అకార్డింగ్ టు స్కిన్ తగ్గట్టుగా మనము ప్రోడక్ట్ని పిక్ చేసుకుంటే స్కిన్కి ఏ హాని జరగదండి జనరల్గా. సో వాళ్ళ స్కిన్ని క్షుణ్ణంగా పరీక్షించి వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్ సెట్ అవుతుంది, సూట్ అవుతుందో దాన్ని బట్టి మనం మేకప్ చేయగలిగితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.